ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదండని మాట్లాడుతున్నాను. మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ అనేది మొన్న రాఖీ పౌర్ణమి రోజుకి 50,000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యింది. దానికోసమని రైతు మిత్రులందరికీ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2020లో సేంద్రియ వ్యవసాయాన్ని చేయించటం మా నాన్నగారి చేత చేయించడం మొదలుపెట్టాను. 2020లో మొదలుపెట్టిన తర్వాత 4 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేపిస్తూ రైతు మిత్రులకి సలహాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఈ ఛానల్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ మనం కనుక ఒకసారి ఆలోచిస్తే 2020లో నల్ల తామర పురుగు అనేది మిర్చి మీద అటాక్ అయ్యి ఆ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో 40,000 కోట్ల రూపాయలు రైతులు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది ఆ నల్లతామర పురుగు వలన. అయితే అదే సమయంలో మా నాన్నగారు కూడా మిర్చి వేయటం ద్వారా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, మిర్చిలో పంటల మీద పురుగు కంట్రోల్ కాక ఇబ్బంది పడుతున్న సందర్భంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను కలిసి వాళ్ళ ద్వారా సొల్యూషన్స్ తీసుకొని డాక్టర్ అనితా మేడం గారని చెప్పేసి బయాలజికల్ ల్యాబ్కి హెడ్గా ఉన్నారు. అప్పుడు వారి సలహా మేరకు జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాల ద్వారా పంట మీద మందులు పిచికారీ చేసి సక్సెస్ కావడం జరిగింది. అయితే అప్పటి వరకు నాకు సేంద్రియ వ్యవసాయం అంటే పాలేకర్ విధానాలు, డబోల్కర్ మెథడ్స్, చౌహాన్కి మెథడ్స్ మాత్రమే ఆర్గానిక్ అనేది ప్రచారంలో ఉండేది. అయితే ఈ బయలాజికల్స్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ అనేవి 15-20 సంవత్సరాల నుంచి రైతులందరికీ తెలిసినప్పటికీ కూడా బయలాజికల్స్ అంటే అవి రెండేనేమో అనే భావజాలం నాకు కూడా ఉండేది. ఎప్పుడైతే అనితా మేడం గారితో సంప్రదింపులు జరిపి వాటితోటి మాట్లాడుతున్న సందర్భంలో బయలాజికల్స్ అంటే అవి రెండే కాదు, అవి 2 సూక్ష్మజీవులు మాత్రమేను, దీని వెనక చాలా చరిత్ర ఉంది, పంటల్లో వచ్చే అన్ని రకాల పురుగుల్ని, తెగుల్ని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఉంటాయని వారి ద్వారా తెలుసుకొని నేను NIPHMలో 3 రోజులు రైతు స్థాయిలో సూక్ష్మజీవుల్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. NIPHM శాస్త్రవేత్తల సహకారంతో నేను ట్రైనింగ్ తీసుకొని తర్వాత నేను సొంతంగా చిన్నగా ల్యాబ్ ఒకటి పెట్టుకొని రైతు స్థాయిలో బయలాజికల్స్ను ఉత్పత్తి చేసుకొని మా పంటల మీద పిచికారీ చేస్తూ సెకండ్ ఇయర్ సక్సెస్ కావడం జరిగింది. మా 16 ఎకరాల మిరప తోటని కూడా బయలాజికల్స్ తోటి పండించి ఆర్గానిక్ సర్టిఫైడ్ మెటీరియల్గా మనం ప్రూవ్ చేయటం జరిగింది. ఆ సందర్భంలో కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన వీడియోస్ తీసి వాళ్ళ ఛానల్లో పెట్టడం జరిగింది. అదే సందర్భంలో కెమికల్ రసాయన వ్యవసాయం చేసే రైతులు చాలామంది పెస్ట్ కంట్రోల్ కావట్లేదని మనకి కాల్స్ చేయడం జరిగింది. చేసినప్పుడు మనం ఫోన్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో చాలామంది విపరీతంగా రేత్రి పగులు కాల్స్ చేసేవాళ్ళు ఆ సమయంలో. అలాంటప్పుడు రైతుకి ఒక సొల్యూషన్ చెప్పాలంటే పాలేకర్ విధానాలే కాదు, ఆర్గానిక్ అని అంటే ఈ సూక్ష్మజీవులతో కూడా పంటలను పండించవచ్చు. అసలు సైన్స్ ఇదేను. మనకి పంటకు కావాల్సిన సూక్ష్మజీవులు ఏంటి, వాటి గురించి తెలియపరిచి వాటిని ఇవ్వగలిగితే, రైతుకి ధైర్యం ఇవ్వగలిగితే, వాటి మీద నాలెడ్జ్ ఇవ్వగలిగితే సేంద్రియ వ్యవసాయం అనేది అద్భుతంగా చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ తోటి 2023 జనవరి 11వ తారీఖు ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని మనం పెట్టడం జరిగింది. మొదటి 4 నెలలు కూడా పెద్దగా మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు. జూన్, జూలై కాడి నుంచి ఛానల్లో సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సబ్జెక్ట్ని విడతల వారీగా చెప్పడం మొదలుపెట్టడం జరిగింది. తర్వాత కొంతమంది రైతులు మందులు కావాలి, మనం ఈ బయలాజికల్స్ని రైతు స్థాయిలో నేను తయారు చేసుకుంటున్నప్పుడు వాటి వీడియోస్ పెట్టమంటే కొన్ని వీడియోస్ పెట్టడం కూడా జరిగింది. రైతులు మేము తయారు చేసుకోవటం మాకు తెలియదు కాబట్టి మీరు తయారు చేసిస్తే కొంత మాకు కూడా సహాయకారిగా ఉండి మీరు వాడే మందులు మాకు కూడా ఇచ్చినట్లయితే మేము కూడా ముందుకెళ్తామనే ఉద్దేశంతో వాళ్ళు రిక్వెస్ట్ చేయటం మూలాన మేము చేసుకుంటూ రైతులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలా మొదటి 6 నెలలు 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకు ఈ వ్యవస్థని రైతుకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలా రకాలుగా ప్రయత్నించడం జరిగింది.
కొన్ని మిశ్రమ స్పందన అనేది రావటం జరిగింది. కొంతమంది ఈ మందులు పనిచేస్తాయి అన్నారు, కొంతమంది ఈ మందులు పనిచేయన్నారు. రీజన్స్ చాలా వెతికారు. అలా 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 నేను 1 సంవత్సరం నుంచి సబ్జెక్ట్ చెప్పడం వల్ల ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులకి ఆర్గానిక్ మీద ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇప్పటి వరకు 10 లక్షల మంది చూడటం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ను చూసి ఇందులో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని ముందుకు పోయే ప్రతి రైతుకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతు మిత్రులకి ధన్యవాదాలు.